నా పేరు లింగేష్, మాది కరీంనగర్. నేను ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. దుడ్డెల శ్రీనివాస్ అనే వ్యక్తి కొత్తకొండ శ్రీనివాస్ అని ఉద్యోగం ఎస్సీ వెల్ఫేర్ నందు ఉద్యోగం చేస్తున్నాడు. అతను రెండు సర్టిఫికెట్లు ఫేక్ డాక్యుమెంట్స్తోని ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఆధార్ కార్డు కానీ, 2 ఆధార్ కార్డులు, 2 ఓటర్ ఐడీలు, 2 పట్టాలు, 2 డెత్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు, ప్రతి ఒక్కటి 2 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కటి ఆర్టీఐ కింద తీసుకున్నది ఉన్నది. దీని మీద అతను వాస్తవంగా దుడ్డెల శ్రీనివాస్ ఇప్పుడు కొత్తకొండ శ్రీనివాస్ అని ఉద్యోగం చేస్తున్నాడు. ఈ విషయం మీద కలెక్టర్ గారిని ఎన్నిసార్లు కలిసినా కానీ పట్టించుకుంటలేరు. ఈరోజు కూడా మళ్ళీ వచ్చి కలవడం జరిగింది. దయచేసి ఇప్పుడైనా మాకు అతనిపై ఎంక్వైరీ చేసి అతను ఫేక్ డాక్యుమెంట్స్తో పొందితే సస్పెండ్ చేసి పూర్తి ఇన్ని రోజులు తిన్న శాలరీస్ మొత్తం రికవరీ చేసి ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని కాపాడాలని నా యొక్క మనవి. వాళ్ళ అమ్మకు దుడ్డెల కనకమ్మ అయితే కొత్తకొండ కనకమ్మని పెన్షన్ తీసుకుంటుంది, ఎంప్లాయ్ పెన్షన్. ఆమె పేరు అసలు దుడ్డెల కనకమ్మ, కొత్తకొండ కనకమ్మని పెన్షన్ తీసుకుంటుంది. ఆ పెన్షన్ కూడా రికవరీ చేయాలి. దుడ్డెల శ్రీనివాస్ అనే వ్యక్తి కొత్తకొండ శ్రీనివాస్ అని ఉద్యోగం చేస్తున్నాడు. ఎంక్వైరీ చేసి అతని పేరు చర్య తీసుకొని రికవరీ చేసి సస్పెండ్ చేసి ఆయన జైలుకు పంపించాలి. 2015లో వచ్చింది. 2015 నుంచి వెళ్ళి ఇప్పటివరకు తిన్న జీతాలు మొత్తం రికవరీ చేసి కేసు బుక్ చేసి జైలుకు పంపించాలి. ఆయన సస్పెండ్ చేసి. మా ఇంటి ముందు ఉంటాడు. మా ఇంటి ముందు ఉంటాడు. మా తాత వాళ్ళ చెల్లె కొడుకు.